మన్ని గారు మాట్లాడతారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు అందరూ. సార్ ఇక్కడ అంటే వీళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరందరూ కూడా నిజంగానే ఇప్పుడు కాదు సార్, మేము సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక మూవీని డైరెక్ట్ చేసినప్పుడు మాకు తెలుసు ఒక రివ్యూస్ ఎలా వస్తాయి ఏంటి అనేది. ఎప్పుడు మేము వాటిని గౌరవిస్తాం, ఎందుకంటే దాని ద్వారానే మాకు తెలుస్తుంది సార్. ఒక్కొక్కసారి కొన్ని ఒపీనియన్స్ చెప్తారు, ఇది ఇంకా ఇలా ఉంటే బాగుండేదేమో, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇది ఇంకొంచెం పెంచింటే బాగుండేదేమో. అది తప్పు కాదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది సార్ చెప్పడానికి. మేము దాని గురించి కూడా బాధపడట్లేదు సార్. ఎంత దారుణమైన విషయం అంటే సార్, కొన్ని వెబ్సైట్స్లో కొన్ని చోట్ల చూస్తే సార్ పచ్చి బూతులతో వర్డింగ్స్ సినిమాని గురించి మాట్లాడుతాం సార్. నాకు తెలిసి మనది ఒక సమాజం సమాజం అంటాం సార్, మనం అడవి కాదు సార్. ఎందుకంటే ఇక్కడ అందరం మనుషులం సార్, మనుషులము హ్యాపీగా అందరము బతకచ్చు సార్. ఒకరు బతుకుతే మనం కూడా బతకచ్చు. ఒక అడవి అయితే మాత్రమే నాకు తెలిసి ఇంకొకరిని చంపి మనం బతకాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయంటే, ఎంత నీచమైన బూతులతో రివ్యూస్ పెడుతున్నారు కొంతమంది సార్. మీడియా ఇచ్చే ప్రతి రివ్యూను మేము గౌరవిస్తాం, కానీ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది చూసారు సార్. అసహ్యకరమైన పదాలు, అసహ్యకరమైన బూతులు, ఏవేవో ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తూ వాటి ద్వారా చెప్పడము ఎందుకు అనేది కూడా అర్థం కావట్లేదు సార్. నిజంగా ఏది ఉన్న ఆడియన్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు సార్. సినిమా బాగుంటే మమ్మల్ని ఉంచుతారు, లేదా బయటికి పంపించేస్తారు. దీన్ని ఎవరమో అవాయిడ్ చేయలేము సార్. ఒక చిన్న క్లిప్ చూపిస్తాను సార్, నేను వినిపిస్తాను సార్. ఇది సార్ ఒక చిన్నది అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మూవీకి సంబంధించిందే. జస్ట్ జనాల రెస్పాన్స్, ఎక్కడో ఊరు నుంచి వచ్చినటువంటి ఒక థియేటర్ రెస్పాన్స్ సార్ ఇది. ఇది సార్ జనాల రెస్పాన్స్. థియేటర్లో ఇటువంటి సీన్స్కు ఒక 10 చోట్ల జనాలు ఇంత షౌట్స్, ఇంత ఇదిగా జనాలు రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అంటే బాగుంది అనుకొని తెల్లవారి లేచి చూసేసరికి ఏం అర్థం కావట్లేదు సినిమా. ఎందుకు సార్ ఒకరినొకరు చంపుకొని బతకాలి, నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ అందరికీ స్పేస్ ఉంటుంది సార్. మంచి సినిమాలు 2, 3, 4 వస్తే సార్ హ్యాపీగా బతికిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో ఎంత పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తే నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, అందరి సినిమాలు ప్యారల్గా రిలీజ్ అవుతున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆడాయి, అన్నీ పోతున్నాయి. మనకి ఎందుకు సార్ ఈ టైంలో ఇంత దారుణంగా ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నామని సార్. మాకు కూడా పెద్ద ఆశలు ఉండవు సార్. ఒక సినిమా సక్సెస్ అవుతే ఏదో పెద్ద కార్లలో తిరగాలో అదన్నీ ఏమి ఉండదు సార్. మాకు చిన్న పిల్లలు ఉంటారు, ఎక్కడో ఊర్లలో ఉన్నారు. మా టీం అందరూ అంతే సార్. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కొందరు టీంలో పనిచేస్తున్న వాళ్ళు కుటుంబాలు, చిన్న పిల్లలు ఎక్కడనో ఉంచుకొని అందరు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. ఒక సక్సెస్ వస్తే కుటుంబాన్ని దగ్గర పెట్టుకోవచ్చు, పిల్లలను దగ్గరగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఏ అర్ధరాత్రిలో ఊర్లలో పిల్లలకు ఏ జ్వరం వస్తే చూపించడానికి కూడా ఇళ్లలో ఎవరు తోడుండరు సార్. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ సినిమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఒక పిచ్చి సార్. ఇవన్నీ చెప్తున్నది సినిమా చూడండి అని సింపతి కోసం కాదు సార్. మేము ఎంత సింపతితో మాట్లాడినా సినిమాను చూస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ సినిమాలు బతుకుతాయి. వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అది మాకు తెలుసు. కానీ ఈ చంపుకుంటున్నాం చూసారా సార్, మనం ఒకరిని బతికించడానికి మళ్ళీ ఇంకొకరిని చంపాలి అన్నది, ఇది కనుక కంటిన్యూ అవుతాయి సార్ ఫైనల్గా ఎవరు మిగలరు సార్ ఇక్కడ ఇండస్ట్రీలో. అది మాత్రం మేము చెప్పాలనుకుంటున్నాం. దయచేసి ఇది వద్దు సార్, అందరినీ బతకనివ్వండి, అందరం హ్యాపీగా ఉందాం. సినిమాని జనాలు డిసైడ్ చేస్తారు సార్, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మీరందరూ రివ్యూస్ ఇచ్చారు, మేము దాన్ని ఎప్పుడు గౌరవిస్తాం సార్. కానీ బయట జరుగుతున్నటువంటి ఒక రకమైన నెగటివిటీని దయచేసి మీరు కూడా మీడియా మీరు కూడా చూడండి సార్, అబ్జర్వ్ చేయండి సార్. దయచేసి దీన్ని ఎక్కడైనా సరే ఒక చోట ఆపాలి సార్, లేకపోతే ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.